హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రోహిణి కృష్ణస్ వరల్డ్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి, హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. అదే రాగి ఇడ్లీ అండి. దీనికి కాంబినేషన్గా నేను ఈరోజు ఉల్లిపాయ టమోటా చట్నీ చేశాను. మరి ఈ రెండు ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఫస్ట్ నేను ఇక్కడ ఒక కప్పు మినపప్పు తీసుకున్నానండి. అది కూడా గుండు మినపప్పు తీసుకున్నాను. మీ ఇష్టం, పొట్టు మినపప్పు అయినా తీసుకోవచ్చు. దీనిలోకి ఒక కప్పు మినపప్పుకి 2 కప్పుల రాగి రవ్వ అండి. ఈ రాగి రవ్వని మనం రాగులు తెచ్చుకొని చక్కగా నీట్గా క్లీన్ చేసి ఎండబెట్టేసుకొని మన ఇంట్లోనే మిక్సీలో వేసేసుకోవచ్చు. లేదు మీకు రెడీమేడ్గా కూడా మనకి డీమార్ట్లో ఇట్లా అవైలబుల్ ఉందండి, మీరు ఆ రవ్వ తెచ్చుకున్నా కూడా ఓకే. ఇలా తెచ్చుకున్న ఈ రవ్వని ఒక 2-3 సార్లు వాష్ చేసేసి మనము ఈ రెండింటిని నానబెట్టాలండి. మినపప్పు ఎప్పుడు నానబెడతామో రవ్వను కూడా అప్పుడే నానబెట్టేసుకోవాలి. కనీసం 4 అవర్స్ అయినా సరే నానాలండి. ఈ రెండు ఇట్లా నానిన తర్వాత ఫస్ట్ మినపప్పు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మనం గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత దీన్ని అంతా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. అలానే మనము రెడీ చేసుకున్న రాగి రవ్వ కూడా ఉంది కదండి, దాంట్లో వాటర్ కూడా తీసేసి మనము ఆ మినపిండిలో కలిపేసుకోవాలండి. చూసారా రవ్వ ఎలా ఉందో? మనం ఇంట్లోనే వేసేసుకొని మిక్సీలో ఒకసారి జల్లింగ్ చేసుకుంటే పిండి అంతా కిందకు వచ్చేసి మనకి రవ్వ మిగులుతుందండి. లేదు ఇదంతా ఎందుకంటే మనం ఆన్లైన్లో అయినా సరే తీసుకోవచ్చు. ఈ రాగి రవ్వ అనేది మనం రెగ్యులర్గా వాడే రైస్ రవ్వ కన్నా ఇట్లా రాగి రవ్వ, ఇట్లా లేకపోతే మిల్లెట్స్ రవ్వ ఇలా వాడుకుంటే హెల్త్కి చాలా మంచిదండి. సో ఇప్పుడు ఆ పిండిలో ఈ రాగి రవ్వ కూడా మిక్స్ చేసేసుకొని బాగా కలిపేసేసుకొని సాల్ట్ కూడా నేను వేసేసాను. ఈ విధంగా బాగా కలిపేసేసుకొని నేను నైటే రెడీ చేసేసుకుంటున్నాను. ఎప్పుడైనా ఏ ఇడ్లీ అయినా సరే మనకి ఫర్మెంట్ అవుతేనే ఇడ్లీ అనేది సాఫ్ట్గా ఉంటుందండి. అప్పటికప్పుడు వేసుకుంటే ఇడ్లీ బాగోదు, గట్టిగా ఉంటుంది. సో నేను నైటే ప్రిపేర్ చేసుకున్నాను. మార్నింగ్ అంటే దీంట్లోకి చట్నీ కోసం చూసారా, మన స్పైసీ తగ్గట్టు పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ, 1/2 కిలో టమోటాలు తీసుకున్నాను నేను. ఫస్ట్ వీటన్నిటినీ నీట్గా వాష్ చేసేసుకొని ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని మనం దీంట్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఫస్ట్ మనం మిర్చిని ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్లో. మిర్చి అనేది బాగా వేగాలండి. ఒక 2 మినిట్స్ పాటు మనం మిర్చి వేయించిన తర్వాత దాంట్లోకి టమాటాలు ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మనము ఆ పచ్చిముక్కలు అదే ప్యాన్లో వేసేసుకోవచ్చు. విధంగా టమాటాలను కట్ చేసుకొని ఉల్లిపాయను కూడా మనము చిన్న ముక్కలుగా కట్ చేసేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా వేసేసుకొని మనము మూత పెట్టేసి ఫస్ట్ ఒక 2 మినిట్స్ వేయించేసుకొని మూత పెట్టేస్తే మొత్తం టమాటా ఉల్లిపాయ అనేది మగ్గిపోతుందండి. టమాటా అనేది బాగా మెత్తబడే వరకు మనము మూత పెట్టేసుకొని మగ్గించేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసేసి దాంట్లోకి సరిపడా చింతపండు అండి. నేను ఇక్కడ ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా వేసుకుంటున్నాను. టమాటా అనేది ఇంకొంచెం మగ్గాలి, ఇంకా గట్టిగా ఉంది కదా. చూసారా, ఇంకొక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గిచ్చేసాం. మనకి ఉడికిపోయిందండి, టమాటా అంతా సాఫ్ట్గా అయిపోయింది. ఈ స్టేజ్ వచ్చేసిన తర్వాత ఇంకొక 1 మినిట్ పెట్టేసి మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మిశ్రమం అంతా చల్లారిపోవాలండి. మనకి చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో మనము గ్రైండ్ చేసుకోవాలి. అలానే గ్రైండ్ చేసే ముందు దీంట్లోకి చిన్నులపాయలు, 1 స్పూను జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలండి. అలానే తగినంత సాల్ట్ కూడా వేసుకుందాం అప్పుడే.
అది చల్లారేలోపు నేను ఇక్కడ ఇడ్లీ రెడీ చేస్తాను. చూడండి, నేను నైటే రెడీ చేసుకున్నాను కదా పిండి అనేది. చూసారా ఇడ్లీ బ్యాటర్ ఎంత పొంగి, ఎంత అంటే ఫర్మెంట్ అనేది కరెక్ట్గా అయింది. సో ఒకసారి మనం గరిటె పెట్టేసి పిండి మొత్తం బాగా కలిపేసేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనకి కావాల్సి వస్తే కొంచెం వాటర్ పోసుకొని ఇడ్లీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం చేసుకోవాలండి. నేనైతే చట్నీ గ్రైండ్ చేసేసాను. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టేసుకుంటున్నాను. ఒక స్పూన్ ఆయిల్ వేసేసి మన తాలింపుకి కావాల్సిన అంటే ఆవాలు, మినపప్పు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, అలానే ఎండుమిర్చి, జీలకర్ర ఇవన్నీ వేసి తాలింపు చక్కగా వేయించుకోవాలండి. అలానే దీంట్లో కొంచెం కరివేపాకు, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు కూడా దంచుకొని వేస్తే స్మెల్ కానీ చాలా బాగుంటుంది. తాలింపు వేయగానే మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీ మొత్తము తాలింపులోకి వేసేసుకోవాలండి. వేసేసుకొని ఇప్పుడు ఒకసారి సాల్ట్ అనేది మీకు చెక్ చేసుకోండి. ఒకవేళ తగ్గితే యాడ్ చేసేసుకొని ఒకసారి తాలింపులో చట్నీ మొత్తం కలిపేసుకుంటే మన టమాటా ఉల్లిపాయ చట్నీ రెడీ అండి. ఈ రాగి ఇడ్లీలోకి టమాటా ఉల్లిపాయ చట్నీ చాలా బాగుంటుంది. మన పల్లి చట్నీతో కూడా బాగుంటుంది. ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి. ఈ ఇడ్లీ పిండి ఇందాక మనం రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా. నేనైతే ఈరోజు ఇడ్లీని ఆవిరి కుడుము ప్లేట్లో వేస్తున్నాను. మనం నార్మల్ ఇడ్లీ ఎట్లయితే మనము అంటే ఎంత టైంలో ఉడికించుకుంటాం సేమ్ అట్లానండి రాగి ఇడ్లీ కూడా అంతే టైం పడుతుంది. చూసారా ఈ విధంగా 2 ప్లేట్లు ఉంటాయి ఆవిరి కుడుము అంటే ఆ పాత్రలో నేను ఇట్లా వేసేసుకొని మూత పెట్టేసి మనం హై ఫ్లేమ్లో మట్టుకు పెట్టకూడదు, ఎందుకంటే కింద ఉన్న వాటర్ అనేది పొంగిపోతూ ఉంటుంది. ఈ ఆవిరి కుడుంబంలో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ ఉడికిపోయిన తర్వాత 1 నిమిషం మనము మూత అంటే ఆ వేడి కూడా చల్లారాలండి. ఫ్లేమ్ ఒక 5 నిమిషాలు ఆరిన తర్వాత మూత తీస్తే చూడు ఇట్లా ఈజీగా వచ్చేసింది మనకి ఇడ్లీ అనేది. చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుందండి రాగి ఇడ్లీ అనేది. రోజు రెగ్యులర్గా రైస్ రవ్వతో చేసుకునే ఇడ్లీ కన్నా ఒక్కసారి ఇట్లా ఇడ్లీ రెడీ చేసుకొని టేస్ట్ చేయండి. మీరు చిన్నగా ఇట్లాంటి మిల్లెట్స్ ఇడ్లీలు ఇట్లాంటి వీటికి అలవాటు పెడితే మన హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఈ ఇడ్లీ మీద నార్మల్ ఇడ్లీ మీదనే నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. సో నేను నెయ్యి వేసి టమాటా చట్నీతోనే సర్వ్ చేస్తున్నాను. చాలా సాఫ్ట్గా ఉంటుంది. చాలా చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో, తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇదేనండి ఈరోజు బ్రేక్ఫాస్ట్ రెసిపీ. అయితే మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మరి నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి, బాయ్.